వెల్కమ్ టు డి6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఇంకా పాయింట్లోకి వస్తే వాళ్ళ బీసీల సమస్య కూడా చాలా కీలకమంగా మారుతున్నది. బీసీ ముఖ్యమంత్రి ఏజెండా కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. అసలు బీసీ కులం అనేది నరేంద్ర మోడీ కులమా కాదా, ఎవరు నరేంద్ర మోడీ బీసీనా కాదా అనే చర్చ కూడా మొదలైంది. సో మొత్తంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలంతా కూడా బీసీ రాజకీయాల చుట్టూ తిరుగుతున్నాయి. ఈ క్రమంలో బీజేపీ పాత్ర ఏంటి, బీసీలకు సమస్య, బీసీల విషయాలు కులగణన చేసిన ఇవాళ కాంగ్రెస్ పార్టీ దాన్ని రీసర్వే కూడా చేపిస్తున్నది. ఆ రకంగా మళ్ళీ బీసీలకు న్యాయం జరిగే రీతిలో కూడా రీసర్వే చేపిస్తున్నది. 42% పాటకు కట్టుబడి ఉంది, చట్టం చేస్తా ఉంటుంది. బీజేపీకి సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తూ ఉంటుంది, 9th షెడ్యూల్లో పెట్టాలని కూడా తీర్మానం చేస్తూ ఉంటుంది. మరి వాళ్ళ బీజేపీ దానికి కట్టుబడి ఉందా? బీజేపీ 42% చట్టబద్ధత తీసుకురావడానికి కట్టుబడి ఉందా? కట్టుబడి లేకపోతే బీసీలకు 42% వాటా దక్కకపోతే ఖచ్చితంగా బీసీలకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. సో కాబట్టి ఇవాళ బీసీలకు న్యాయం జరగాలంటే 42% వాళ్ళకు వాటా ఇవ్వాల్సిందే. ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నట్టుగా 42% ఇస్తా అన్నదో లోకల్ బాడీలో, అది కేవలం లోకల్ బాడీలోనే కాకుండా ఎమ్మెల్యేల ఎంపీలలో కూడా ఇస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఆ చట్టంలో కనుక ఆ ప్రతిపాదన చేసి పంపిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. అట్లే అదే కాకుండా ఓన్లీ బీసీలకే కాకుండా పెరిగిన ఎస్సీ ఎస్టీల జనాభా కూడా పెరిగింది కాబట్టి, మైనార్టీల జనాభా కూడా పెరిగింది కాబట్టి వాళ్ళని కూడా అందులో కలపాలి. వాళ్ళని కూడా అందులో కలిపి పంపగలిగితే ఖచ్చితంగా తగు న్యాయం ఏబిసిడి బీసీలలో ఏబిసిడి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తగు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఆ దిశగా పెరిగిన దాన్ని పెంచే విధంగా 42% పంచుకునే విధంగా ఇవాళ చట్టం కాంగ్రెస్ పార్టీ సమగ్రంగా చట్టం తీసుకురావాలి. తీసుకొచ్చి ఆ చట్టాన్ని 9th షెడ్యూల్లో పెట్టమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపాదన పంపాలి. ఖచ్చితంగా బీజేపీ భుజాల మీద తుపాక పెట్టి కాంగ్రెస్ పేల్చాలి బీసీల సమస్యను. ఇవాళ బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే బీసీలు రావాల్సిన వాటా ఒక బీసీ ప్రధానమంత్రిగా చెప్పుకుంటున్న నరేంద్ర మోడీ ఒకవేళ చేయకపోతే ఖచ్చితంగా బీసీలంతా ఇవాళ తెలంగాణలో బీజేపీని మట్టి కరిపేయాలి. ఎందుకంటే ఇవాళ వర్గీకరణ చట్టం కూడా పార్లమెంట్లో పెట్టకుండా ఇవాళ కేవలం రాష్ట్ర ప్రభుత్వాల మీద వాళ్ళ మీద తుపాకి పెట్టి పేల్చింది బీజేపీ. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకే పరిమితం కావాలా మరి ఎస్సీలు? మరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఏం కావాలి? కాబట్టి వర్గీకరణ అనేది ఓన్లీ రాష్ట్రంలోనే కాకుండా రేపు కేంద్రంలో కూడా చేసే విధంగా ఇవాళ బీజేపీ మీద మందకృష్ణ యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది. మందకృష్ణ చేయకపోతే మాలాంటి వాళ్ళందరం చేస్తాం, తప్పకుండా చేస్తాం బీజేపీ మీద యుద్ధం. ఎందుకంటే బీజేపీ వర్గీకరణ చట్టాన్ని కేంద్రంలో కూడా తేవాలి, అంతేకాకుండా బీసీల చట్టాన్ని కూడా కేంద్రంలో ఆమోదించాలి. సో కాబట్టి అటు వర్గీకరణ చట్టము ఇటు బీసీల చట్టము రేపు కేంద్రంలో కూడా బీజేపీ తీసుకురావాలి. బీజేపీ తీసుకొచ్చి వాళ్ళకు 42% వాటా ఇచ్చినట్టుగా ఏబిసిడీలు కేంద్రంలో కూడా రాష్ట్రంలో ఎట్లయితే చేస్తుందో చట్టం కేంద్రం కూడా బీజేపీ కూడా చట్టం తెచ్చి మాలమాదిగలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కూడా వాటా ఇవ్వాలి. అలాగే కాకుండా మొత్తం దేశంలో ఉన్న అన్ని కులాలకి అన్ని 1130 ఎస్సీ కులాలకు న్యాయం చేసే విధంగా బీజేపీ ఆ ప్రయత్నం చేయాలి. సో బీజేపీ ఆ ప్రయత్నం చేయకుండా కేవలము ఇవాళ కాంగ్రెస్ను బదనం చేసి కులగణన చేసిన కాంగ్రెస్ను బదనం చేసి వర్గీకరణ చట్టం తెస్తున్న కాంగ్రెస్ను బదనం చేసి బీసీలకు న్యాయం చేస్తున్న కాంగ్రెస్ను బదనం చేస్తే చూస్తూ ఊరుకోము. ప్రజాస్వామికవాదులు కానీ బహుజనవాదులు కానీ ఖచ్చితంగా లెఫ్ట్ వాదులు కానీ చూస్తూ ఊరుకోరు. తెలంగాణ చాలా చైతన్యవంతమైన ప్రాంతము. ఈ ప్రాంతంలో క్వశ్చన్ చేసే వాళ్ళు అధికము. ఒక ప్రజాస్వామిక వాతావరణం ఎక్కువ. దాంట్లో మతతత్వానికి కులతత్వానికి లేదా ప్రాంతీయ ఇంకా మిగతా అంశాలకు ఖచ్చితంగా ప్రశ్నించే తత్వం తెలంగాణలో ఉంది. కాబట్టి రేపు బీజేపీ ఆటలు సాగవు ఇక్కడ. ఇవాళ రాజాసింగ్ లాంటి వాడే బీజేపీ మీద తిరుగుబాటు చేస్తున్నాడు. ఎందుకంటే ఇవాళ బీజేపీ నాటకాలు ఆడుతుంది. ఇవాళ నిజంగా సిద్ధాంతం మీద కట్టుబడిన వాళ్ళకి అవకాశం లేదు. స్వార్థపరులకు ఇస్తున్నది, నటనకారులకు ఇస్తుంది, డబ్బులున్న వాళ్ళనే పెద్ద పెట్టలేస్తుంది అని చెప్పేసి ఇవాళ విమర్శ ఏదైతే వస్తుందో, అగ్రవర్ణాలకు పెద్ద పెట్టేస్తుందనే విమర్శ ఏదైతే వస్తుందో ఆ విమర్శను కూడా ఇవాళ తట్టుకొని బీజేపీ నిలబడాల తెలంగాణ అంటే ఖచ్చితంగా సామాజిక న్యాయానికి వర్గీకరణకు కట్టుబడి ఇవాళ బీజేపీ ముందుకెళ్ళాలి. సో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తెప్పించడం, రాష్ట్రాలకు అధికారం ఇచ్చినట్టు నడవదు. కేంద్రంలో కూడా వాటా రావాలి ఎస్సీలకి. కాబట్టి బీజేపీ వర్గీకరణ చట్టం కేంద్రంలో కూడా తేవాలి, అట్లాగే బీసీల చట్టాన్ని కూడా కేంద్రం ఆమోదించి 9th షెడ్యూల్లో పెట్టి రేపు ఈ వర్గాలని
ఖచ్చితంగా బీజేపీ ఆదుకునే విధంగా నిజంగా బీజేపీకి వర్గాల పట్ల అటు మాదిగల పట్ల కానీ లేదా దళితుల పట్ల కానీ ఇటు బీసీల పట్ల కానీ ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా బీజేపీ ఈ రెండు చట్టాలను ఆమోదించి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. లేకపోతే ఖచ్చితంగా బీజేపీకి ఎన్నుకలు చెల్లుతాయి. ఖచ్చితంగా ఇక్కడ అధికారంలోకి రానియము. ఖచ్చితంగా కాంగ్రెస్నే తిరిగి అధికారంలోకి వచ్చే విధంగా ఏర్పాటు చేస్తాము. బీసీ ముఖ్యమంత్రిని కూడా కాంగ్రెస్ ద్వారా సాధించుకునే ప్రయత్నం మాలాంటి సెక్యులర్ శక్తులు ఖచ్చితంగా కలుస్తాయి కాంగ్రెస్తోని. కాంగ్రెస్ను తిరిగి అధికారంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా D6 అండ్ D ద్వారా నేను స్పష్టం చేయదలుచుకున్నా. అట్లాని కాంగ్రెస్కి ఏదో బానిసత్వం చేస్తామని కాదు. ఖచ్చితంగా మా హక్కుల కోసం మేము పోరాడతాము. మా రాజకీయ వాటా కోసం మేము కొట్లాడతాము. ఖచ్చితంగా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ పార్టీ నిలదీస్తాం. D6 ముఖ్యంగా దక్షిణాది హక్కుల ఆత్మగౌరవం కోసం పనిచేస్తుందని తెలియజేస్తూ ఈ రెండు చట్టాలని బీజేపీ ఖచ్చితంగా కేంద్రంలో చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ D6 అండ్ D వర్గీకరణ చట్టానికి మరియు బీసీల 42% వాటా చట్టానికి కట్టుబడింది. 9th షెడ్యూల్లో ఈ అంశాన్ని చేర్చాలి బీసీల చట్టాన్ని అని చెప్పేసి డిమాండ్ చేస్తూ సైన్ అప్ చేస్తున్నాను. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. జై భీమ్, జై పీలో, జై పెరియార్.